అమరావతిలో రియల్ ఎస్టేట్ బాగా హల్చల్ చేస్తా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అందువల్ల అమరావతిలో భూములు కొనాలనుకునే వాళ్ళు కానీ ఫ్లాట్లు కొనాలనుకునే వాళ్ళు కానీ ఆచితూచి అడుగేలు మేలండి. ఎందుకంటే అమరావతి అయితే రూట్ మారుతూ ఉన్నది. ఆ రింగ్ రోడ్ అలైన్మెంట్ కానీ ఇతరత్ర వేరే రైతులు ఇచ్చిన భూములు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినటువంటి సంబంధ భూముల విషయంలో కంపెనీలు రావడం కానీ ఇతరత్ర చాలా విషయాల్లో మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. అవన్నీ ఆచితూచి అడిగేయాలని కొనే వాళ్ళకి సలహా ఇస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ మా ఊరు ముందు నుంచి వెళ్తుంది, ఔటర్ రింగ్ రోడ్ మా ఊరు నుంచి వెళ్తుంది అంటూ, మా వెంచర్ ముందు నుంచే వెళ్తుంది బైపాస్ రోడ్ అంటూ, ఆ రోడ్డు పక్కనే వెంచర్ వేసి మేము ఫ్లాట్లు అమ్ముతా ఉన్నాం తక్కువ రేటు అని చెప్పే మాటల్ని ఎవరు నమ్మద్దని చెప్తున్నారండి. అలా నమ్మితే గనక పప్పులో కాలేసినట్టే. ఇది వరకు రాజధాని నూజివీడులో ఉంటది, నందిగాములో ఉంటది, గన్నవరంలో ఉంటది, ఇలాంటి ప్రచారాలన్నీ జరిగాయి. కొంతమంది కొంచెం అంత నాలెడ్జ్ లేని వాళ్ళు అక్కడక్కడ కొని మోసపోయి ఉన్నారు. లాస్ట్కి అన్నీ పోయి 29 గ్రామాల ఏరియాలో రాజధాని రావడం, అక్కడ పోయినోడు పోగొట్టుకుంటే ఇక్కడ రాజధానిలో తిన్నోడు తింటుంటే మంగళగిరి బెజవాడ ఇంకా చుట్టుపక్కల దూరాభారం నుంచి వచ్చుకున్న భూములు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యలో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. 2014-19 మధ్యలో కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు చెప్తున్నారు ఈ రూట్లో పోతుంది ఆ రూట్లో పోతుంది అని చెప్పేసి. వాస్తవానికి సిఆర్డీఏ ఇంకా కొన్ని చోట్ల ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజ్ అవుతుందని చెప్తుంది. అది కూడా ఏంటంటే గతంలో మన మాజీ ముఖ్యమంత్రి రింగ్ రోడ్డు వచ్చే కాడ కొన్ని గోడౌన్లకి అఫీషియల్గా అనుమతులు ఇవ్వడం ద్వారా ఆ గోడౌన్లు వచ్చిన దగ్గర ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ అది దాని యొక్క రూట్ మార్చే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పి సిఆర్డీఏ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అలైన్మెంట్ మళ్ళీ మార్పులు అవి నడుస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వమే చెప్పిందంట. ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని చెప్పేసిందట. దీన్ని కేంద్రమే సూచించడం ద్వారానే మనం ఇది అఫీషియల్ గా భావించాలి. ఇటీవల డ్రోన్ సమ్మిట్ అనేది ఒకటి నిర్వహించారు. ఆ సమ్మిట్ లో ప్రస్తుత రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని తెనాలిలో పేరెచెర్ల గ్రామాల వద్ద 4 ప్రాంతాల్లో మార్పులు చేయాలని చెప్పేసి జాతీయ రహదారి సంస్థ కేంద్ర ఉపరితల రవాణా శాఖనైతే ఉద్దేశించి సజెస్ట్ చేశారు. దీని విషయమై జాతీయ రహదారి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తా ఉన్నారు. ప్రజెంట్ గత 4 ఏళ్లలో ఆయా ప్రాంతాల్లో చెరువులతో పాటు శ్మశానాలు నీటి వనరులు అభివృద్ధి చెందిపోయినాయంట జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఈ 4 చోట్ల కలిపి మొత్తం 43 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ అలైన్మెంట్ ఖచ్చితంగా మార్చబోతున్నారంట. ఇదేంటంటే నిజంగా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే కీలక సందర్భాలు ఉంటాయో అక్కడల్లా ఓసీబీ వాళ్ళకి సంబంధించి గోడౌన్లు రైతులకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్లకి అనుమతి ఇచ్చేశాడు. వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ తీయలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఈ యొక్క అలైన్మెంట్ మార్చాల్సి వస్తుంది. అంతేగాని వనరులు పెరిగాయి, నీళ్లు పెరిగాయి, మధ్యలో ఎదుగు పెరుగుతాయి నీళ్లు. ఈ పిచ్చినాయాలు కొంతమంది అలా వీడియోలు చేస్తూ ఉంటారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి 150 మీటర్ల వెడల్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోరింది. బెంగళూరు ఓఆర్ఆర్కి 70 మీటర్లే ఇచ్చామని చెప్పుకొచ్చిందట. అమరావతి కూడా అంతవరకే ఇవ్వగలమని తేల్చి చెప్తున్నారు. దీని విషయమై చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారట. 150 మీటర్లకు మాకు ఖచ్చితంగా మీరు అనుమతి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు కోరడం వల్ల ఆ యొక్క విషయంలో నిర్ణయం తీసుకున్నంత వరకు కూడా అలైన్మెంట్ డిజైన్ అనేది మార్పులు చేర్పులకి గురి కాదని కూడా చెప్తున్నారు. 70 మీటర్ల రహదారికి 10 మీటర్లకు అనుగుణంగా భూసేకరణ చేయాలట. అదే 100-150 మీటర్లకు పెరిగితే కనుక 14 వరుసల నుంచి 18 వరుసలకు పెరిగినట్టుగా భూసేకరణ చేయాలట. అలైన్మెంట్ దానికి తగినట్టు అనుకూలంగా మార్చాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఓఆర్ఆర్ వెడల్పు పెరిగితే భూసేకరణ కూడా పెరుగుతుంది, సహజమే కదా అది. నేషనల్ హైవే అధికారులు ఈ విషయంలో ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయం వెలువడుతుందని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లా ఆ ఏరియాల్లో ఇప్పటికే భూసేకరణ కోసం జేసీలను అయితే నిర్మించడం జరిగింది. రహదారుల వెడల్పు విషయంలో ఎన్ని మీటర్ల అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి అనుమతి ఇచ్చేదాన్ని బట్టి వెంటనే భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పర్యావరణ అనుమతులు కూడా ఒకవైపు దరఖాస్తు ఇచ్చారు. అది దాదాపు అనుమతులు వచ్చినట్టుగానే చెప్పాలి. మొత్తం మీద అమరావతి రూటు మార్పు విషయంలో ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు 70 మీటర్ల 100 చిల్లర మీటర్ల అనే విషయంలో అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.